ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం ఉదయాన్నే ఎవరికైనా హెల్తీగా కానీ టేస్టీగా క్రిస్పీగా తినాలనుకుంటే దానికి ఒక చిన్న ఉపాయంతో ఏం చేయాలో చెప్పుకుందాం. సో టోటల్గా మేము ఇవాళ ఏం చేయాలనుకుంటున్నాం అంటే రాగి దోశలు. సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక గ్లాస్తో మేము రాగి పిండి తీసుకున్నామండి. ఇందాక ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ గోధుమ పిండి వేస్తున్నాం దాంట్లోకి. ఇప్పుడు ఒక చిటికెడ సాల్ట్ వేస్తున్నామండి. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక చిటికెడ సోడా ఉప్పు కూడా వేస్తున్నామండి. చిన్నగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. ఇది మ్యాక్సిమం చేతితో కలుపుకుంటే బెటర్ అండి, బాగా కలుస్తుంది. ఇగోనండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం చిన్నగా వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి. అంతే అండి, మనం ఇంకా రాగి దోశలు వేయడానికి బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మేము కొంచెం జీలకర్ర వేస్తున్నామండి. ఇది జస్ట్ ఆప్షనల్, మీ హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. ఓకే అండి, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక 10 నిమిషాలు నానబెట్టామండి మనం పిండిని. ఇదిగో అండి, మనం కొంచెం ప్యాన్ కాగిన తర్వాత ఇంక దోశ వేద్దాం. ఇది మినప్పిండి కాదండి. సో కలర్ మనకి మినప దోశకి వచ్చినంత కలర్ రాదు, అది గుర్తుంచుకోండి. మీరు మరి కలర్ కావాలని అంతే ఉంచితే చివరికి మాడిపోవచ్చు కూడా. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన రాగి దోశలు రెడీ. దీనికోసం మనం ఇక్కడైతే టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి యూస్ చేస్తున్నామండి. మీకు కావాలంటే పల్లీ చట్నీ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ దిస్ వన్ అండి. దీన్ని టమాటా పచ్చడి ఎలా చేయాలో మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాము. మీకు కావాలంటే ఒకసారి దాన్ని కూడా ప్రిఫర్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈ దోశలు మీకు ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి.